మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు తెలియచేయుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, మీరు తీర్పు తీర్చొద్దు, మిమ్మును గూర్చి కూడా మీకు తీర్పు తీర్చబడదు. గమనించండి, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే ఒక వ్యక్తిని గురించి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. అంటే ఆ వ్యక్తి యొక్క లోపాలను, ఆ వ్యక్తి యొక్క బలహీనతలను బయట పెడతా ఉంటాం. ప్రియులారా, గమనించండి, ఒక వ్యక్తి గురించి మనం మరొక వ్యక్తికి మనం చెబుతూ ఉంటే మన గురించి కూడా ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు. ఎందుకు అనంటే, మనం ఏదైతే చేస్తామో తిరిగి అది మనకు చేయబడుతుంది. ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. గమనించండి, మంచిని విత్తితే మంచినే కోసుకుంటాం, చెడును విత్తితే చెడే కోసుకుంటాం. గమనించండి, బలహీనతలు లేని వారు ఎవరు లేరు. అందరూ మంచివారు అని కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక చెడు, ఏదో ఒక అయిష్టమైనటువంటి పని కనబడుతూనే ఉంటుంది. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అనేకులకు తెలియజేస్తూ ఉంటారు, ఆ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి ఇలాంటిది కావచ్చు, ఆ వ్యక్తి అలాంటోడే కావచ్చు, ఆ వ్యక్తి అలాంటిదే కావచ్చు. కానీ దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరము మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైతే వీలైతే ఆ వ్యక్తులను గురించి ప్రార్థన చేయాలి. లేదా ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తికి తాను చేస్తున్నటువంటి తప్పు ఏమిటో తెలియపరచాలి ప్రేమతో. అంతేగాని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అనేకుల ఎదుట పెట్టకూడదు అన్న సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తీర్పు తీర్చామనుకోండి, మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. ప్రియులారా, అందరూ కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం, దేవుని యొక్క రూపమై ఉన్నాం, దేవుని యొక్క దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి వారుగా మనం ఉన్నాం. కాబట్టి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరిని ఒకరు తీర్పు తీర్చుకోవడం కాకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు దేవుని బిడ్డలారా సహాయపడేటువంటి బిడ్డలుగా ఉండగలగాలి. ఒకరిని ఒకరు ఆదరించుకునేటువంటి విధానంలో ఉండగలగాలి. అంతేగాని వారేదో చేశారని మనం అనకూడదు, మనం ఏదో చేసామని వారు అనకూడదు. ఎవరు ఏది అన్నా కూడా అది వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదైనా విత్తనం వేసినామనుకోండి, అదే విత్తనం వస్తుంది, అదే చెట్టు వస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తామో మన జీవితంలో కూడా అది వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున కాకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకొని, ఒకరినొకరు సహాయపడుతూ, ఒకరిని ఒకరు ఏదో పెద్ద
చట్టా పట్టాలు వేసుకొని తిరగని అవసరం లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. దానివల్ల ఒకరి బలహీనతలు ఒకరికి తెలియవు. ఒకరిని గురించి ఒకరు మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడి, దేవుని వాక్యము ద్వారా మనం తాకబడి, మన హృదయాలను మనం భద్రపరుచుకుందాం. మన జీవితాలకు కల్మషం అంటకుండా, మన జీవితాలకు ప్రియ దేవుని బిడ్డలారా చెడు అంటకుండా మనం ముందు కొనసాగుదాం. ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఎంతోమందిని మనం కలుసుకుంటాం జీవితంలో. ఎంతోమంది జీవితాలు మన కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. కానీ అవి మన కళ్ళ ముందు కనపడినంత మాత్రాన వారేదో మనకు చులకన వారు అనుకోవడం పొరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తితోనే ఏదో ఒక సమయంలో అవసరం పడుతుండొచ్చు. అదే వ్యక్తి నీకు సహాయపడుతుండొచ్చు. అదే వ్యక్తి యొక్క అవసరత నీకు ఏర్పడుతుండొచ్చు. కనుక దేవుని బిడ్డలముగా, బయటి వారంటే దేవుని వాక్యం వారికి తెలియదు కాబట్టి, దేవుని హెచ్చరికలు వారు ఎరగరు కాబట్టి, బయటి వారికి పెద్ద అవసరమో లేదు. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు అవసరము. మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. వాక్యం వింటున్నటువంటి మనకు ఎంతో అవసరం. కనుక దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా ఈ సమయంలో మనలను మనము జాగ్రత్త పడితే, మనలను మనము ముందు కొనసాగబడితే అది ఎంతో మనకు మేలుకరంగా ఉంటుంది అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు అటువంటి కృప భాగ్యమును మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి యేసయ్యా, కృతజ్ఞతలు. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేసినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా వినికిడిలో ప్రతిఫలింప చేయండి. దీవెనకరముగా మీరు మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, ఎవరికి మేము తీర్పు తీర్చకుండా, ఒకరి చేత మేము తీర్పు తీర్చబడకుండానట్లుగా మీ కృప చూపించు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో స్థిరపరచు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి వారి అవసరతలను, వారి వారి అక్కర్లను తీర్చమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.